హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ నీలిమాము ఇప్పుడు ట్రైలర్ రియాక్షన్ చూద్దాము ఎలా ఉంటుందో ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఇట్స్ ట్రూ. ఇట్స్ ట్రూ. కానీ 250 బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. మొత్తం అక్కడ భారతం చూపిస్తున్నాం. 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవడానికి కారణం ఒక మొక్క, heroin. They came here for the opium poppy, which produces the most addictive substance in the world. Heroin. గంజాయి మొక్కనా? ప్రపంచంలో ఓపియం అత్యధికంగా పండించేవి రెండు ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్. ఇది ఏంది అంటే పాస్ట్ లో చాలా ఏమంటారు మనకు బ్రిటిషర్స్ పరిపాలించే టైంలో అంటే ఆ అఖండ భారత్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అన్ని కూడా మన ఇండియా లోపలనే ఉండదు, దాన్ని అఖండ భారతం అనేవాళ్ళు అన్నమాట. సో అందుకని చెప్పి ఇది పెట్టారు. In 1947, when the British left India, they also left behind the most profitable business in the world. దాంతో వ్యాపారం రెండుగా తీరింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. On the first day, Genesis chapter 1, verse 1. On the first day, God created light. He created the sky and the water. On the second day, He created the sky and the water. On the third day, He created the land and the vegetation. And on the fourth day, He made the sun and the moon and the stars. On the fifth day, He created the creatures in the sea and the birds. ఏం చెప్తున్నారంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎలా అయితే మొత్తం సైన్యాన్ని మొత్తం ఇలా ఒక గ్రూప్ లో ఇలా చేస్తారని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. ఓకే. On the sixth day, He made the animals and the humans. వచ్చేసిరు ఇక. And on the seventh day, God rested. And then the devil was born. And then the devil was born. ఎన్టీఆర్ అన్నమాట. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు, ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. నిద్రపోయినప్పుడు నా కళ్ళుకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగిలిన శత్రువుల ముఖాలే కనబడతాయి. అయ్యా ఏమన్నాడు భయ్యా, బియర్డ్ గాని అసలు బాడీ గాని అసలు అల్టిమేట్ ఉన్నాడు ఎన్టీఆర్. పొరపాటున కూడా నా కళ్ళలోకి రావద్దు. నా డౌట్ ఏంటంటే జగన్ సార్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తుందని. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు విలన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని తెచ్చాలని. ఈసారి ఆ క్యారెక్టర్ మీరే సార్, మీరే అవ్వాలి. ఆహా, 11/6/2027. ఓకే,
ట్రైలర్ చాలా బాగుంది. యాక్చువల్లీ 4 minutes అంటే నేను ఏం చెప్తారు ట్రైలర్ లో అనుకున్నా కానీ లైక్ అసలు ఎందుకు ఈ యుద్ధం అసలు అవుతుంది, అసలు ఎలా ఇంపాక్ట్ రేట్ అయింది, లైక్ మీరు చూసిన KGF లో కానీ సలార్ కానీ అలా లైక్ ఒక మొత్తం ఫామ్ చేసామన్నమాట. ఫస్ట్ సలార్ లైక్ నాట్ సలార్ గారు నేనేం చేసిన ఫస్ట్ మొత్తం ఒక ఫామ్ చేసి దాంతో చెప్తారన్నమాట, ఒక వరల్డ్ ఫామ్ చేస్తారన్నమాట. ట్రైలర్ బాగుంది బ్రో. కానీ ఇక అల్టిమేట్ ఏంది అంటే ఎన్టీఆర్ లుక్ విరాచకం. మీరు చనిపోయిన శత్రువు నా కల్లో రారు కానీ బతుకున్న శత్రువులు వస్తారంట, అందుకే మీరు నా కల్లోకి రాకండి అంట. ఓకే ట్రైలర్ బాగుంది, బట్ నేను కొంచెం వేరే ఎక్స్పెక్టేషన్ లైక్ ఎన్టీఆర్ ఏమైనా కత్తిలు కానీ గన్లతో చేశారు అనుకున్నా కానీ అంటే ఇప్పుడు చేశారు. బట్ ఏంది అంటే వాళ్ళు నరికేశాడు, వాళ్ళు నరికేసిన సీన్ చూపించారు కానీ నరికే సీన్ కానీ చంపే సీన్ అని చూపించారు అనమాట. నాట్ ఎక్స్పెక్టేషన్. బట్ ఏంది అంటే నీళ్ళు చెప్తున్నాను ఇలాంటి స్టోరీ చేయబోతున్నా అని ముందే చెప్తున్నాను క్లియర్ గా అనమాట. ఓకే చూద్దాం. గుడ్ నాట్ బ్యాడ్, బట్ నేను అనుకుంటే లేదు భయ్యా. ఓకే గుడ్.